ఫస్ట్ మిర్చీలు ఫ్రెష్గా వాటర్లో కడిగేసుకోవాలి. విత్తులు ఉన్నాయి కదా మిర్చిలో, ఒకసారి చూడండి. ఈ విత్తులు ఉన్నాయి కదా, ఇవి తీసేసుకోవాలి. మొత్తం క్లీన్గా ఇట్లా తీసేసుకోవాలి. తీసేసుకొని సాల్ట్ పెట్టుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట మిర్చీలు. చూడండి, నేను ఏం మసాలా పెట్టకుండా నార్మల్గా వేసి చూపిస్తున్నా. అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పెట్టేసిన, హీట్ అవుతుంది. ఆయిల్ హీట్ అయిన లోపు ఇది కట్ చేసేసుకొని పెట్టుకుందాం. మంచిగా ఇది కొంచెం కార్నర్ అనేది కొద్దిగా కట్ చేసుకోవాలి. మిర్చి అనేది చాలా బాగా వస్తుంది. ఇదంటే కడాయి ఇవి పెద్దగా ఉంటాయి కదా మిర్చీలు అనేది, దీనికోసం నేను మంచిగా కాలుతాయి అన్నమాట. దానికోసం పెట్టి చేసుకోవాలి. కారం కొద్దిగా, సాల్ట్ తగినంత. ఈ లెవెల్లో రావాలి పిండి. చూడండి ఒకసారి లోపల చెప్పి ఈ టైప్ రావాలి. ఇది కలిపేసి పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇవి కట్ చేసి పెట్టిన కదా ఇందాక మిర్చీలు, ఇందులో కొద్దిగా సాల్ట్, జస్ట్ అంతే. ఇట్లా అనేస్తే ఏంటంటే మనం ఎక్కువ సాల్ట్ వేసుకోము కదా, జస్ట్ ఇలా అనేసేసి ఇలా అనేస్తే అయిపోతుంది. ఎక్కువ చూడండి, కొంచెం ఇట్లా అంటించేస్తే సరిపోతుంది. అన్ని మిర్చిలోకి ఒకసారి పెట్టుకొని ఇలా వేసేసేయాలి. లోపల డీప్ చేసేసి ఏదో కొంచెమే పెట్టాం కదా సాల్ట్, ఇంకొంచెం పైన చేసుకోవాలి. చూడండి, సాల్ట్ ఏం పౌడర్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఫైనల్గా ఇవి మిర్చీలు చాలా 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 బాగున్నాయి. చూడండి, ఇవి నా స్టైల్లో వేరే లెవెల్ ఉంటాయి.